వేమన్న మాతాత వేదవేద్యులు మాకు సుమతి మా పెదతల్లి సురవినోది వీర బ్రహ్మము గారి వినుడిమా జనకుండు నింపుగా మాయక్క ఈశ్వరమ్మ ననువుగా సిద్ధప్ప నన్నుగావలె నాకు కడగొట్టి మాయన్న కాళిదాసు అమరసింహుడు మాకు ఆత్మబంధువులైరి యాగంటి వారు మాయన్న గారు ఆత్మబంధువులండి మాకంతా వీరు చచ్చినా బ్రతికి ఉన్నారు జగతియుండు వినుడి మాయప్ప సిద్ధప్ప భీకుడప్ప కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప. ఈ పద్యాన్ని రచించిన కవి ఎవరు అంటే వరకవి సిద్ధప్ప. ఇది వరకవి సిద్ధప్ప జ్ఞానబోధిని అనే గ్రంథంలో నుండి తీసుకోబడింది. అయితే ఏం చెప్తున్నారు ఇందులో? వేమన్న మా తాత వేదవేద్యులు మాకు. వేమన్నని ఇక్కడ తన తాతగా భావించాడు. తర్వాత సుమతి మా పెదతల్లి సురవినోది అంటే సుమతిని తన పెదతల్లిగా ఇక్కడ కవి భావించాడు. తర్వాత వీరబ్రహ్మము గారి వినుడిమా జనకుండు. వీరబ్రహ్మం గారు అనేటువంటి వాళ్ళు కాలాన్ని రచించారండి. అంటే కాలం గురించి రాశారు. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే మహిమ అతనిలో ఉంది. అందుకు అతనికి కాలమహిమడు అనే పేరు వచ్చింది. వీరబ్రహ్మము గారి కాలచక్రాన్ని మనం చదివితే మనకి తెలుస్తుంది కాలం యొక్క గొప్పతనం ఏమిటో. తర్వాత ఇంపుగా మా యొక్క ఈశ్వరమ్మ అంటే ఇక్కడ ఈశ్వరమ్మని అక్కతో పోల్చాడు. తర్వాత ననువుగా సిద్ధప్ప నన్నుగావలె నాకు అంటే ఇక్కడ కవి తన గురించి చెప్పుకున్నాడు. నన్నుగానే గొప్పగా చెప్పుకుంటారు, నన్ను ఇక్కడ తర్వాత గొప్పగా చెప్పుకుంటారు అని తన కవితలో తను రాసుకున్నాడు. తర్వాత కడగొట్టి మాయన్న కాళిదాసు అంటే కాళిదాసుని ఇక్కడ అన్నతో పోల్చాడు. తర్వాత అమరసింహుడు మాకు ఆత్మబంధువులైరి అంటే అమరసింహుడు వాళ్ళకి ఆత్మబంధువులుగా ఉండేవారు. తర్వాత యాగంటి వారు మాయన్న గారు అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా కాళిదాసుని ఎలా అన్నగా భావించాడో ఇక్కడ యాగంటి వారిని కూడా తన అన్నగానే భావించాడు. తర్వాత ఏం చెప్తున్నాడు ప్రజలందరికీ? ఆత్మ బంధువులండి మాకంతా వీరు చచ్చినా బ్రతికి ఉన్నారు జగతియుండు అంటే ఏంటి? వీళ్ళందరూ మాకు ఆత్మ బంధువులు లాంటి వారు. కానీ వీళ్ళు ఈ ప్రపంచంలో లేకపోయినా ఈ జగత్తులో వీళ్ళ పేర్లు మాత్రం ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప. ఇది మకుటం ఈ పద్యానికి. మనకి నరసింహ శతకంలో లాస్ట్ 2 పాదాలలో భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర ఎలా వస్తుందో ఇక్కడ సిద్ధప్ప జ్ఞానబోధిని ఈ పద్యాలలో కూడా ఇది ఈ విధంగా వస్తుంది. వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప. మళ్ళీ ఒక మాట పద్యం చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వేమన్న మా తాత వేదవేద్యులు మాకు సుమతి మా పెదతల్లి సురవినోది వీర బ్రహ్మము గారి వినుడిమా జనకుండు నింపుగా మా యొక్క ఈశ్వరమ్మ ననువుగా సిద్ధప్ప నన్నుగావలె నాకు కడగొట్టి మాయన్న కాళిదాసు అమరసింహుడు మాకు నాత్మబంధువులైరి యాగంటి వారు మాయన్న గారు ఆత్మబంధువులండి మాకంతా వీరు చచ్చినా బ్రతికి ఉన్నారు జగతియుండు వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమప్ప కవికుప్ప కనకమప్ప. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.